హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మాత్రం మా ఊరికైతే వచ్చాము. పల్లెటూరు. మా పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంటున్నాం అనేది మా ఇంటి దగ్గర అనేది మీరే చూడండి. మా మామయ్య గారు అయితే మాత్రం కొరమేలు పిల్లలు అనేది తీసుకొచ్చారనమాట. వాటిని మా అత్తయ్య, మా అమ్మమ్మ, నేను చేస్తున్నాము. చూడండి మీరేను. ఇవైతే మాత్రం దొరకట్లేదు. మేము కానీ మా ఆడపడుచు కానీ వచ్చినప్పుడు మాత్రం మా అత్తయ్య గారు మాత్రం మా మామయ్య గారు మాత్రం హడావిడి మామూలుగా ఉండదు అనమాట. వంటలతో బాగా చేస్తారు. నాన్ వెజ్ అనేది మా అత్తయ్య గారు అయితే కుకింగ్ బాగా వండుతారనమాట. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడల్లా నేను మా అత్తయ్య గారు చేసిన వీడియోస్ మీకు పెడతా ఉంటాను. చూడండి, ట్రై చేస్తాను మ్యాక్సిమం, చూద్దరు. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ చేపలని శుభ్రం చేసేసి కూరమేల పులుసు అనేది చేయాలన్నమాట. రెడీ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. పొరపాట్లు ఉంటే మాత్రం చెప్పండి ప్లీజ్, తెలియచేయండి మాకు. అత్త బుల్లి బుజ్జాలిగా అడేసిరా బేదొస్తాను నువ్వు కూడా చాలే రోడ్డు ఇసురు బెదురుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మాత్రం మా పోతులు అన్నమాట. ఇవి చిన్న పిల్లలప్పటి నుంచి మా మామయ్య గారు కొన్నారన్నమాట. ఇవి ఎందుకంటే మా మొక్కుబడి అన్నమాట, అమ్మవారికి అనేది పెంచుతున్నారు. మొక్కుబడి కోసం అనేది వాటిని. మా బాబు చూడండి ఎలా మెట్లు ఎక్కుతున్నాడు. ఇవైతే మాత్రం కోసించాము. మా అత్తయ్య గారు మాత్రం చూడండి ఎలా రుద్దుతున్నారు. వాటిని నలుపు మొత్తం పోవాలని బాగా రుద్దుతున్నారు. అమ్మమ్మ గారు ఉన్నారు కదా పక్కనే, అమ్మమ్మ గారు అయితే మాత్రం వాటర్ పోస్తూ ఉంటున్నారు. మా అత్తయ్య గారు అయితే రుద్దుతున్నారు. అవి మొత్తం పోవాలి. వాటర్ మాత్రం మాకు వాటర్ రాలేదు ఆ రోజు. పక్కనే ఉన్న పంపు దగ్గర మా అత్తయ్య గారు తీసుకొస్తున్నారనమాట. అవి మాత్రం పాపం అలసిపోయారు. అవి పెద్ద బింది కదా, చాలా హెవీగా ఉన్నది. ఇక్కడైతే మాత్రం పక్కనే ఒక పక్కనే రైసు, ఒక పక్కన కొరమేల పులుసు ఉడుకుతున్నాయి. అది మాత్రం నేను తీలేపోయాను అన్నమాట, కొంచెం పనులు ఉండిపోయి. అత్తగారింటికి వెళ్తే ఏదో ఒకటి పని ఉండేది కదా, కాకపోతే ఎక్కువ పని మేము చేయమనుకో మా అత్తయ్య గారు చూసుకుంటారు. పాపము ఏం పనులు చేయనీరు. ఏముంది, మనం ఇంట్లో పనులు ఖాళీగా చేసుకుంటూ ఉంటామే కదా. మీకైతే నేను మాట్లాడేది బోరు కొట్టదని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. అది మా ఆడపడుచు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మా నాయనమ్మ చేతితో రుబ్బిన మినప్పిండి చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో గారెలు. తర్వాత తాగడానికి కాఫీ, మా గేదె పాలే. పాతకాలం వంటలు పాతకాలం. పెద్ద పెద్ద గారెలు ఫ్రెండ్స్. మీకు కూడా కావాలంటే రండి మా ఇంటికి, మేము తిన్నామంటే. మేము చెప్పలేదు కదా, తను ఎవరో మా ఆడపడుచు అనమాట. ఇవన్నీ పడతాయి. కొరమీను చేపల పులుసు మేము వస్తున్నామని మా అమ్మ మా ప్రేమతో చేసింది. మా అత్తయ్య గారు చూడండి ఎన్ని చేశారు. మటన్ కర్రీ ఇదే గట్టి పెట్టినాం అనుకో మాకండి. దిస్ ఈజ్ పాయా. ఓకే, పోటీ పడకండి, అందరికీ ఉన్నాయి. అందరికి ఒక్కొక్క లక్ష పీస్. చూడండి మా అత్తయ్య గారు మా కోసం మేము వస్తున్నామని ఎన్ని వెరైటీలు చేశారు. వండింది సూపర్ కదా. మా ఆడపడుచు